ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 8వ శ్లోకంలో దేహాభిమానాన్ని వదిలిపెట్టడము ఎలాగా అన్న విషయం గురించి జనక మహారాజు అష్టావక్ర మహర్షి యొక్క సంవాదంలో మనము తెలుసుకొని ఆయన బ్రహ్మజ్ఞానిగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అవసరమైన బ్రహ్మజ్ఞానాన్ని జనక మహారాజు అష్టావక్ర ముని దగ్గర సంపాదించారు. ఆ తరువాత గోపికలు కూడా తమ యొక్క వస్త్రాపహరణం అనే లీల ద్వారా కృష్ణుని యొక్క మనసును చూరగొన్నారు. మన మనసు మన చెప్పిన మాట వినేటట్లు చేసుకోవాలి. కానీ మనము ఏం చేస్తున్నాము? నిత్య జీవితంలో మనసు చెప్పినట్లు మనము వింటున్నాము. అది మనల్ని పట్టుకునేటట్లు చేసాం, కానీ మనం దాన్ని పట్టుకునేటట్లు చేయడం లేదు అనే విషయం గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఎరుకల వాళ్ళ మామిడి తోటల్లో కోతులను పట్టుకోవడం కోసము మామిడి తోటలో కోతులను పట్టుకోవడం కోసము కడవను తీసుకెళ్తారు. దాని మూతి చిన్నది, పొట్ట పెద్దది. దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేటట్లు ఉంచుతారు. దానిలో వేరుశనగ పప్పులు వేస్తారు. వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు. మానవుడి తరువాత పెద్ద ఆశపోతే ఎవరంటే కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశనగ పప్పులను గుప్పెట్టు నిండా గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి బయటకు తీయబోతే రాదు. ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట్ట చెయ్యి బయటకు రాకపోయేసరికి అసలే చపల చిత్తం కదా, లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారు అనుకుంటుంది. తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది, కానీ అది గుప్పెట మాత్రం వదలదు. అలా చేతిని బయటకు లాగి పడిపోతుంది. దానితో ఎరుకలవాడు వచ్చి కోతిని పట్టుకుంటాడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. మనసుని మనం పట్టుకోవాలి, అంతేకాని మనల్ని మనసు పట్టుకోకూడదు అన్న దానికి ఎరుకల వాళ్ళు కోతిని ఎలా పట్టుకుంటారనే విధానాన్ని మనకు చూపించారు ఉదాహరణ ద్వారా. మనం కూడా ఇక్కడి విషయ వస్తువులను పట్టుకొని వదలము, అవే మనల్ని పట్టుకున్నాయని వాదిస్తాం. పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తాం, కానీ పట్టు మాత్రం వదలము. మనం పట్టు వదలము. యమధర్మరాజు వచ్చి మనల్ని పట్టుకొని పోతాడు. కనుక మనసు విషయ వస్తువుల వ్యామోహం నుండి విడిపడాలి. వాటిని విడిచి మనసును పరమాత్మలో నిలపాలి. అలా ఎవరైతే మనోబుద్ధులను పరమాత్మలో నిలుపుతారో వారు పరమాత్మలోనే నివసిస్తారు. అంటే మనోబుద్ధుల అడ్డం తొలగితే జీవుడే దేవుడు, ఇందులో ఎటువంటి సంశయము అవసరం లేదు అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. మనోబుద్ధులు రెండు మన వ్యక్తిత్వం, ఆ రెండు భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది. ఉప్పు బొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనసు ఆత్మసాగరాన్ని మదించాలి. చివరకు ఉప్పు బొమ్మ కరిగిపోయి సముద్ర ఆకారంగా మారిపోయినట్లు మనసు కరిగి ఆత్మాకారంగా మారిపోతుంది. మన దివ్యత్వాన్ని మరిచి నేను సామాన్యుణ్ణి అనుకునే మనము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాం. అందుకే నా సంశయ, ఇందులో సందేహించవలసింది ఏమీ లేదు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఇది కూడా కష్టము అనుకుంటే శ్రీకృష్ణ భగవానుడు మరలా 9వ శ్లోకంలో పరమాత్మయందే మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్రమైన వైరాగ్యమూర్తులకే గాని సామాన్యం సాధ్యం కాదు. మరి అట్టి వారికి ఏమిటి ఉపాయము అన్న విషయానికి అదచిత్తం సమాధాతం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ, ఒకవేళ చిత్తాన్ని నా యందు స్థిరంగా నిలుపుటకు శక్తి లేకపోతే అప్పుడు అభ్యాస యోగంతో నన్ను పొందటానికి ప్రయత్నించు అని చెప్పారు. ఈ 9వ శ్లోకానికి సంబంధించిన వివరణను మరి యొక్క సంచికలో విపులముగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.